ఈ ఏరియా ఇప్పుడు చీకట్లు వస్తున్నాయి కదా, ఇంకా కొంచెం సేపు, ఇంకా గంట 2 గంటలు అవి ఇక్కడే క్యాంప్ ఫైర్ కూడా వేస్తారట. ఇప్పుడు ఆకాశం ఇంకా బ్రైట్గానే ఉంది, కానీ కింద అంతా చీకటి. అదే ఈవినింగ్, లేట్ ఈవినింగ్. ఇంకా లైట్లు అవి వేసి కాస్త పాటలు అవి పెట్టి ఇక్కడ. అవును, ఇక్కడ ఇందాక చెప్పడం మర్చిపోయాను, రెయిన్ డ్యాన్స్ ఏదో ఫెసిలిటీ ఉంది. జనాలు యూజ్ చేసుకున్నారు. బాగుంది. చాలామంది ఫ్యామిలీస్, ఓల్డ్ పీపుల్, మా చిల్డ్రన్తో కూడా వచ్చారు. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంది, బాగుంది. హిల్స్, వ్యాలీస్, వ్యూ పాయింట్స్, బ్రిడ్జిలు, స్విమ్మింగ్ పూల్లు, ఇంకా ఇలాగనే 24 hours రిసార్ట్ అంటే కదా. 11 నుంచి నైట్ స్టే ఉంటుంది, మార్నింగ్ 11 నుంచి నెక్స్ట్ మార్నింగ్ 11 వరకు. లంచ్, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ నైట్ డిన్నర్. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ మర్నాడు బ్రేక్ఫాస్ట్. దాంతో ఇక్కడ మన స్టే 1 డే అయిపోతుంది. ఇక్కడ ఆయుర్వేదం డాక్టర్ కూడా ఉన్నారు, అదే న్యాచురోపతి. ఇఫ్ ఎనీబడి వాంట్స్ ఎనీ కన్సల్టేషన్, ఫ్రీ కన్సల్టేషన్ ఫర్ సమ్ 10-15 minutes. నేను కూడా కన్సల్టేషన్ తీసుకున్నాను. I am satisfied. మళ్ళీ ఇంకా కొంచెం చీకటి పడ్డాక, ఇప్పుడైతే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే స్కై ఏమో బ్రైట్గా ఉంది, కిందేమో లైట్లు. సంధ్యా సమయం. పీపుల్ ఆర్ అరౌండ్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రూమ్ కూడా చాలా రూమ్స్ కూడా బాగున్నాయి. ఇది రెయిన్ డ్యాన్స్ ఏరియా. అప్ అండ్ డౌన్స్. కాకపోతే మనం ఎక్కుతూ దిగుతూ ఉండాలి. వర్త్ ఇట్. ఇదనమాట క్యాంప్ ఫైర్. నైట్ 8:30కి దీని చుట్టూ మరి చేరి డాన్సులు చేస్తారో తెలీదు. ఇక్కడైతే ఆర్కెస్ట్రా పెట్టారు హోటల్లో. ఇది క్యాండిల్ లైట్ డిన్నర్. అక్కడ స్పెషల్ ఆర్డర్ చేసి ఎవరికి. ఇదంతా ఇక్కడ ఆర్కెస్ట్రా మ్యూజిక్. ఆర్కెస్ట్రా ఎవరో లైవ్ పాడుతున్నాడు వెనకాల. ఆర్కెస్ట్రా